హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్. డైలీ కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా ఈరోజు మొదటి టాపిక్ ఐఐటి మద్రాస్ వాళ్ళతో కలిసి ఇండియన్ రైల్వేస్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఒకదాన్ని డిజైన్ చేసింది. జనరల్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అంటే రవాణా సౌకర్యాలను ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు కాలినడకతో ప్రారంభించాడు, తర్వాత గుర్రాలు, తర్వాత మోటార్ వెహికల్స్, తర్వాత విమానాలు, ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇలాంటిదే ఒక హైపర్ లూప్ సిస్టమ్ కూడా. సో దీన్ని 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఐఐటి మద్రాస్ వాళ్ళతో ఇండియన్ రైల్వే వీళ్ళు డిజైన్ చేసి టెస్ట్ చేశారనమాట. ఈ ప్రాజెక్టు జాయింట్ ఎఫర్ట్స్ బై 3 కంపెనీస్. ఒకటి ఇండియన్ రైల్వేస్, 2 ఐఐటి మద్రాస్లో ఆవిష్కర్ హైపర్ లూప్ టీమ్ ఒకదాన్ని తీసుకున్నారు. దీంతోపాటు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, దాని పేరు తుర్తురాట, TUTR. సో హైపర్ లూప్ అంటే ఏంటి అసలు అనేది కనుక మీరు చూస్తే ఇది హైపర్ లూప్ సిస్టమ్. మనకి జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఒక వ్యాక్యూమ్ ఉంటుంది, లోపల ట్రైన్ వెళ్తుంది. అంటే ఈసారి ఇంకా ఈ ట్రైన్కి విండోస్ గట్రా ఉండవు అనమాట, బయట ఏం కనిపించదు. హైపర్ లూప్ సిస్టమ్ అంటే లోపల వ్యాక్యూమ్ ఉంటుంది, గాలి అది ఏమి ఉండదు, ఈ వ్యాక్యూమ్లో ప్రయాణిస్తుంది. ఇది ఇలా ప్రయాణించడం వల్ల వేగంగా వెళ్ళొచ్చు, ఇంక ఇది ఆగడాలు అవేమి ఉండవు, చాలా వేగంగా ప్రయాణిస్తుంది. దాదాపుగా 1100 కిలోమీటర్లు ఒక గంటకి ఇది ప్రయాణిస్తుంది. ఆలోచించండి, హైపర్ లూప్ సిస్టమ్ లాంటివి కనుక మనం తీసుకురాగలిగితే ఈ దేశవ్యాప్తంగా మంచి డెవలప్మెంట్తో ఢిల్లీ టు హైదరాబాద్ 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. మీరు ఆలోచించండి, డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు ఒకవేళ మనకు అప్పుడు కనుక అంత ఓపిక ఉంటే. సో ఇలా హైపర్ లూప్ సిస్టమ్ని మన దేశంలో తీసుకురావాలని ప్రయత్నం. ఈ హైపర్ లూప్ సిస్టమ్ని ఎలన్ మస్క్ 2012లో ప్రపోజ్ చేశాడు. ఆల్రెడీ చాలా దేశాల్లో ఈ హైపర్ లూప్ సిస్టమ్ డిజైన్ అవుతుంది. హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇది. దీని కారణంగా స్పీడ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వేగం పెరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్లో, అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎందుకంటే సాధారణంగా మనం ఏ వెహికల్స్లో వెళ్ళినా ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే గాలి మనల్ని ఆపుతూ ఉంటుంది. ఈ హైపర్ లూప్లో ఆ వ్యాక్యూమ్ ఉండడం వల్ల, లోపల గాలి ఉండకపోవడం వల్ల వేగం అనేటటువంటిది చాలా పెరుగుతుంది. సో దీనివల్ల తక్కువ బ్యాటరీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేదా ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువ జరుగుతుంది అనమాట. అలాగే ఇది ఫేజ్ 1 ఇండియాలో 11.5 కిలోమీటర్లు టెస్ట్ ట్రాక్ టెక్నాలజీని డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు. ఫేజ్ 2లో దీన్ని 100 కిలోమీటర్లకి పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. మ్యాక్సిమం స్పీడ్ ఇందులో 1100 కిలోమీటర్లు ఒక గంటకి ప్రయాణించవచ్చు. ఆపరేషనల్ స్పీడ్ అంటే ముందు చూసేటప్పుడు మాత్రం టిపికల్గా 360 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. 360 కిలోమీటర్లు వెళ్ళినా చాలా ఎక్కువ. ఒక గంటకి 360 కిలోమీటర్లు అంటే అదేం తక్కువ కాదు. మొత్తం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగచ్చు 2 గంటల్లో. అలాగే ఆవిష్కర్ హైపర్ లూప్ టీమ్ అనేటటువంటి ఒక టీంని తయారు చేసి ఐఐటి మద్రాస్లో ఉన్నటువంటి 76 బెస్ట్ స్టూడెంట్స్ని ఈ ప్రాజెక్ట్లో తీసుకున్నారు. దీంతోపాటు ఇండియన్ రైల్వేస్, అందులో ఉన్న ఇంజనీర్స్, అలాగే తుర్తుర్ అనేటటువంటి ఒక స్టార్టప్ కంపెనీ కూడా. మరి దాని ప్రొనౌన్సియేషన్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఇది మొదటి అంశం. ఇంకా రెండవది మనామా డైలాగ్ 2024. 2 రోజుల క్రితం మీకు బషీర్ అల్ అసద్ ఈయన సిరియాని 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన ఈ మధ్యకాలంలో రెబల్స్ అక్కడ ఆక్రమించుకొని డెమాస్కస్ని ఆ దేశం నుంచి తరిమేశారు. సో దీనికి సంబంధించి ఈ సిరియన్ రెబల్స్ బషర్ అల్ అసద్ ఇతన్ని బయటికి పంపించినటువంటి కారణంగా ఆ ప్రాంతంలో, ఆ మిడిల్ ఏషియా అని అంటాం కదా, వెస్ట్ ఏషియా, ఆ ప్రాంతంలో చాలా టెన్షన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి లెబనాన్, ఆ పక్కన ఉన్నటువంటి గాజా, ఇందులో ప్రాంతీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆ రీజియన్ అంతా కూడా కొంచెం టెర్రరిస్టులు, ప్రభుత్వాలు అంతా నిలకడగా ఉండవు, స్టెబిలిటీ లేనటువంటి పొలిటికల్ సిస్టమ్స్ అనమాట. సో దీనికి గాను మనామా డైలాగ్ అనేటటువంటిది బహ్రెయిన్లో జరుగుతుంది. బహ్రెయిన్ దేశంలో ఈ మనామా డైలాగ్ అనేది జరుగుతుంది. ఇక్కడికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు వెళ్ళారనమాట. వెళ్ళి ఇక్కడ ఏం మాట్లాడతారు, ఇప్పుడు ఈ ప్రాంతంలో రీజనల్ ప్రాస్పెరిటీ అండ్ సెక్యూరిటీ, ఈ ప్రాంతంలో భద్రత ఎలా తీసుకురావాలి, అలాగే ఆర్థికంగా వాళ్ళని ఇంకా బెటర్గా ఎలా చేయాలి, దాంతోపాటుగా స్టెబిలిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో స్థిరత్వాన్ని ఎలాగైనా తీసుకురావాలి. అంటే పొలిటికల్గా ఏ గొడవలు జరగకుండా, ఈ టెర్రరిజం అనేటటువంటిది ఆక్రమించుకోకుండా ఈ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. అలాగే లీడర్షిప్ ఇన్ ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు పెరుగుతున్నటువంటి సిరియాలో పెరుగుతున్నటువంటి ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎలా లీడర్షిప్ తీసుకోవాలి, ఎవరు ఈ దేశాన్ని మళ్ళీ ట్రాక్లో పెడతారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి, వెస్ట్ ఏషియాలో ఈ జరుగుతున్నటువంటి అల్లర్లన్నీ కూడా భారతదేశం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఎందుకు,
ఈ దేశాల నుండే అంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాల నుండి భారత్ విపరీతంగా ముడి చమురుని తెచ్చుకుంటుంది, దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ దేశాలు కనుక ఇబ్బంది పడ్డాయి అనుకోండి, మన దేశానికి వచ్చేటటువంటి ముడి చమురులో ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ పెట్రోల్ ప్రైసెస్ 111 రూపాయలు ఉంది, ఇంకా ఇబ్బంది పడి ఇది 150కి వెళ్ళింది అనుకోండి, మనం అంతా కూడా హాయిగా హీరో సైకిల్స్ కొనుక్కొని తొక్కోవచ్చు. సో కాబట్టి ఇలా భారతదేశానికి ఇబ్బందులు కలగకుండా మనం ఒక యూనిక్ పొజిషన్ని తీసుకున్నాం. ఎట్లా? ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తాము, ఇరాన్ని సపోర్ట్ చేస్తాము, శాంతియుతంగా ఉండండి, గొడవలు పెట్టుకోకుండా అని చెప్తాం. సాధారణంగా ఎవరో ఒకళ్ళ సైడ్ తీసుకోవాలి, కానీ ఇండియా అలా కాదు, బోత్ సైడ్స్ తీసుకుంటుంది. దాంతోపాటుగా కమ్యూనికేషన్ అనేటటువంటిది ఉండాలి. ఎప్పుడు కూడా ఒక గొడవ అనేటటువంటిది జరిగినప్పుడు దానికి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా ఆ గొడవకి పరిష్కార మార్గాలను వెతకాలి. సో ఈ పరిష్కార మార్గాలను వెతకండి అని భారతదేశం చెప్తోంది. దీంతోపాటు జైశంకర్ గారు రీసెంట్గా 4 డే బహ్రైన్ ట్రిప్, అలాగే ఖతార్ దేశంలో కూడా ఆయన పర్యటించనున్నారు. దాంతోపాటుగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కోసం ఆయన రకరకాల విజ్ఞప్తులు వివిధ దేశాలకు చేయనున్నారు. ఇది మనామా డైలాగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో వెరీ జనరల్గా క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. అలాగే బహ్రెయిన్లో కూడా ఈయన్ని అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ అక్కడ ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్, ఆయన వెల్కమ్ చేశారు. ముఖ్యంగా జాయింట్ కమిషన్ ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే 4th ఇండియా బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ అని ఒకటి వేస్తున్నారు. బహ్రెయిన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను పెంపొందించేందుకు గాను, ముఖ్యంగా దౌత్యపరమైనటువంటి సంబంధాలు, బైలేటరల్ రిలేషన్స్. సో అందులో భాగంగానే ఈ మనామా డైలాగ్ అంటే ఏంటి? ఇది ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఇన్ బహ్రెయిన్. ప్రతి సంవత్సరం ఇది బహ్రెయిన్లో జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో ఏం చెప్తారు? ఈ వెస్ట్ ఏషియాల ప్రాంతంలో, మిడిల్ ఏషియాలో ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ సెక్యూరిటీ, స్థానిక భద్రత, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు భద్రంగా ఉండాలనే దానిపైన వీళ్ళు డిస్కస్ చేస్తారనమాట. సో దీన్ని మనం మనామా డైలాగ్ అని అంటాం. దోహా ఫోరం అని ఒకటి ఉంది. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఫోరం ఖతార్ దేశంలో ఉంటుంది. ఇదేంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి, ఇబ్బందుల గురించి ఇందులో డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ సెక్యూరిటీకి మోర్ ఇంపార్టెంట్ ఇస్తారు ఈ దోహా ఫోరం అనేటటువంటి దాంట్లో. ఇలాగే మనకి దోహా రౌండ్ నెగోషియేషన్స్ అని ఒకటి ఉన్నాయి, అది ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. అలాగే ఇండియా బహ్రెయిన్ హై జాయింట్ కమిషన్ ఒకటి ఉంది. ఇదేంటంటే భారత్కి బహ్రెయిన్కి మధ్య ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు, బైలేటరల్ రిలేషన్స్, కోఆపరేషన్ అనే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా బహ్రెయిన్ ఇండియా సెక్యూరిటీలో, ట్రేడ్లో ఇంకా ఎలా బెటర్గా ఉండొచ్చు అనేటటువంటి అంశం గురించి ఇందులో మాట్లాడతారు. ఇవన్నీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ల రూపంలో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. 3, ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్ సెంటర్. ఇది గోరఖ్పూర్లో పెట్టారు. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్ సెంటర్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ, వేస్ట్ సిటీ కాదు, వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ, లెర్నింగ్ సెంటర్ సిటీ, ఈ రెండు కూడా కలిపి గోరఖ్పూర్ అనేటటువంటి ప్రాంతంలో పెట్టారు. ఈ గోరఖ్పూర్లో సుత్నీ విలేజ్, షహన్జావా అనేటటువంటి జిల్లాలో తీసుకొచ్చారు. దీన్ని 2025 సెప్టెంబర్ నాటికల్లా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏంటి గోల్ అంటే గార్బేజ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ యూజింగ్ ఏ సర్క్యులర్ ఎకానమీ. అంటే మనకు వచ్చినటువంటి చెత్త చెదారం ఇదంతా ఉంటుంది కదా, దీన్ని రీసైకిల్ చేయాలి. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అని 3 పదాలు ఉన్నాయి. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్. ఇక్కడ చెప్తున్నాను, రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్. మనకి RRR తెలుసు, ఈ RRR తెలియదు. ఈ మూడింటిని కలిపి మనం సర్క్యులర్ ఎకానమీ అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువుని మళ్ళా వాడుకోవాలి, అది పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తే దాని వాడకాన్ని తగ్గించాలి. అలాగే రీసైకిల్, ఏవైనా ప్లాస్టిక్ లాంటి వస్తువులు రీసైకిల్ చేయాలి. ఈ సర్క్యులర్ ఎకానమీని ఉపయోగించి గార్బేజ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 40 ఎకరాల్లో పెట్టారు. దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డైవర్స్ వేస్ట్ టైప్స్, అంటే రకరకాల వేస్ట్ల నుంచి చార్కోల్, బయోసిఎన్జీ ఇలాంటి వాటిని ఉత్పత్తి చేసి అందులోంచి ఎనర్జీని తీసుకుంటారు. దీనివల్ల అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అలాగే రెవెన్యూ మోడల్ వస్తుంది ఆ సిటీకి. దాంతోపాటుగా టెక్నికల్ స్కిల్స్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో, అంటే వేస్ట్ టు ఎనర్జీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్కి సంబంధించి టెక్నికల్ స్కిల్స్ని ఇక్కడ నేర్పుతారు. రేపొద్దున ఇట్లాంటి కంపెనీలను ఎవరైనా ఓపెన్ చేసి ఆ వచ్చినటువంటి వేస్ట్తో విద్యుత్ తయారు చేసి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మచ్చు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వేస్ట్ హ్యాండిల్ టైప్స్, ఇందులో ఎలాంటి వేస్ట్ని హ్యాండిల్ చేస్తారంటే బయోమెడికల్ వేస్ట్, అంటే మన హాస్పిటల్స్లో అవి వచ్చాయి. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్స్, బ్యాటరీస్, ప్లాస్టిక్, టైర్స్, హజార్డస్ హౌస్ హోల్డ్స్, టెరకోటా అంటే ఫిగరిన్స్, బొమ్మలు అవి ఉంటాయి కదా అవి. అలాగే వెహికల్స్ నుంచి వచ్చినటువంటి స్క్రాప్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్,
అలాగే ఆర్గానిక్ వేస్టేజ్, వీటిలన్నింటినీ కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. అయితే ఇక్కడ కొలాబరేషన్ ఎవరున్నారు? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి. అలాగే విశాఖపట్నం అండ్ ఢిల్లీలో దీన్ని ఎలా చేస్తారు అనేటటువంటిది ఆల్రెడీ ప్రజెంటేషన్ షోకేస్లు ఇస్తున్నారు. నేషనల్ చీఫ్ సెక్రటరియట్ కాన్ఫరెన్స్, ఇందులో రానున్నటువంటి రోజుల్లో డిసెంబర్ 13-15న ఈ కాన్సెప్ట్ని డిస్ప్లే చేయనున్నారు. ఈ గోరఖ్పూర్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటి? వేస్ట్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ లెర్నింగ్ సెంటర్ ద్వారా చాలామంది స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. అలాగే 3 సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్, గోరఖ్పూర్లో సుస్థిరత గురించి, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ గురించి ప్రజలకు చాలా మంచి నాలెడ్జ్ అనేటటువంటిది, అవగాహన అనేటటువంటిది పెరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్ సెంటర్ అనేటటువంటిది ఇండియా ఫస్ట్ ఫెసిలిటీ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇలాంటి ఫెసిలిటీని ఇదే మొట్టమొదటిసారి మన దేశంలో పెట్టడం. దీనివల్ల వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి అనేక అంశాలు తెలుస్తాయి. సర్క్యులర్ ఎకనామీ అంటే చెప్పాను కదా, రీయూజింగ్, రీసైకిల్, రెడ్యూస్, ఈ 3 ఉన్నటువంటి దాన్ని సర్క్యులర్ ఎకనామీ అంటారు. ఉన్న వనరుల్ని సమృద్ధిగా వాడుకోవడానికి ఈ సర్క్యులర్ ఎకనామీ పనికొస్తుంది. బయోసిఎన్జి అంటే ఇది ఒక పునరుత్పాదక శక్తి. ఇది ఏంటంటే బేసికల్గా ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, చెత్తా చెదారం, ఈ ఆకులు పుల్లలు ఉంటాయి కదా, వీటిల్ని వేడి చేయడం వల్ల దీని నుంచి ఒక గ్యాస్ పుడుతుంది అనమాట. దీన్ని మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల ప్లేస్లో మనం ఈ బయోసిఎన్జిని వాడుకుంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లాంటివి తగ్గించుకోవచ్చు. ఇది మనకు వచ్చినటువంటి నెక్స్ట్ టాపిక్. తర్వాత ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ఎనర్జీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి డిసెంబర్ 4-5 తారీఖుల్లో ప్యారిస్లో ఒక కన్వెన్షన్ జరిగింది. ప్యారిస్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ, 1970లో వచ్చినటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థ అనేక రకాలైనటువంటి అంశాలను చెప్తూ ఉంటుందన్నమాట. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేటటువంటి రిపోర్ట్ను కూడా ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే ఎనర్జీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే విద్యుత్ ఉత్పత్తి లేదా ఎనర్జీ అంటే శక్తి ఉత్పత్తి, దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలుపుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మనం ఎనర్జీ ఎఫిషియన్సీని సాధించవచ్చు. అంటే కృత్రిమ మేధస్సు ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీని ఎలా పెంచాలి, కొత్త ఆవిష్కరణలు ఎలా చేయాలి, ఎనర్జీ సెక్యూరిటీ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా విద్యుత్ని ఎలా అందించాలి అనేటటువంటి దాంట్లో ఇప్పుడు కృత్రిమ మేధస్సును వాడబోతున్నారు. దీనివల్ల మనకేమవుతుంది? రానున్నటువంటి రోజుల్లో ప్రకృతిని ఇబ్బంది పెట్టనటువంటి క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ లాంటివి, వాతావరణానికి ఏ రకమైన ఇబ్బంది కలిగించినటువంటి క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్ని మనం డెవలప్ చేయొచ్చు. దాంతోపాటు మనం చాలా చోట్ల విద్యుత్ ఇలాంటివి ఎనర్జీ వేస్టేజ్ అవుతూ ఉంటాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, విద్యుత్తు ఇవన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఈ వేస్టేజెస్ని వీటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తగ్గించవచ్చు. టుమారో రేపొద్దున ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే మనం ఇళ్లలో లైట్ ఆఫ్ చేయడానికి మనకు చాలా బద్ధకం సాధారణంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్తో మనం ఇంట్లో లేనప్పుడు దానికి అదే లైట్లు ఆఫ్ చేసేసుకుంటుంది, మనం వచ్చినప్పుడు లైట్లు ఆన్ చేస్తుంది. సో ఈ రకంగా చేస్తే ఎనర్జీని సేవ్ చేయొచ్చు కదా, అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట ఇది. ఎనర్జీ డిమాండ్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ డిమాండ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. ప్రపంచంలో ఏ ప్రాంతానికి లేదా ఏ డివైస్కి ఎంత విద్యుత్ కావాలనేటటువంటిది కృత్రిమ మేధస్సు ద్వారా ఇప్పుడు కనుగొంటున్నారు. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో డేటా సెంటర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అంటే మనము ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేటటువంటి డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ డేటా సెంటర్సే దాదాపుగా 1% విద్యుత్తును వాడుకుంటున్నాయంట. ఇది ఇంకా పెరుగుతాయి. ఐర్లాండ్ అండ్ వర్జీనియా లాంటి దేశాల్లో కనుక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎనర్జీని ఈ డేటా సెంటర్సే 25% కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో రానున్నటువంటి రోజుల్లో ఈ డేటా సెంటర్స్ అంటే మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటటువంటి డేటాబేసెస్ ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే, ఈ డేటా సెంటర్స్ అంటే డేటాబేస్ స్టోర్ చేయడమే కాదు దాని ప్రాసెసింగ్ కూడా, ఇవి అత్యధికంగా విద్యుత్తును వాడుకుంటాయి. అందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీన్ని బెటర్గా ఎలా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేశారు. ఇందులో ఎవరెవరు వచ్చారు? 25 దేశాలకు సంబంధించిన మినిస్టర్స్ వచ్చారు. అందులో భారతదేశం కూడా ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా అనేటటువంటి సంస్థల తాలూకా టెక్నాలజీ పార్ట్నర్స్ వచ్చారు. అలాగే ఫ్యూచర్ ఎనర్జీ ల్యాండ్స్కేప్స్లో విధానాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అనేటటువంటి దానిపైన డిస్కస్ చేశారు. ఇది తదుపరి అంశం. ఇందులో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎనర్జీ ఎఫిషియన్సీని మనం ఎలా కలపచ్చు. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ క్వశ్చన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ యువర్ యూపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ. ఇందులో ఎనర్జీ సొల్యూషన్స్లో సంబంధించి అంటే సుస్థిర శక్తి
పరిష్కార మార్గాలకు సంబంధించి సవాలు ఏమి ఎదురవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఇది మన 4వ టాపిక్. 5వ టాపిక్ వితౌట్ వేస్టింగ్ ద టైం రీజనల్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్జావీర్ ఎనర్జీ స్కీమ్ అనేటటువంటి ఒక కొత్త పథకానికి తెరలేపింది. ఏంటి ఉర్జావీర్ ఎనర్జీ స్కీమ్ అంటే? ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా, ఈ ఎలక్ట్రీషియన్స్ని ట్రైన్ చేస్తారు. వాళ్ళ పేరే ఉర్జావీర్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు బల్బులు ఇవన్నీ ఫిట్ చేస్తారో తక్కువ కరెంటు ఖర్చు అయ్యేటటువంటి బల్బులు వీటిని ఫిట్ చేయడంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ ఉర్జావీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఎక్కడ? ఎడ్యుకేటింగ్ కమ్యూనిటీస్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్, విద్యుత్ని సేవ్ చేయడంలో వీళ్ళు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నిజంగానే చాలా గొప్ప ప్రోగ్రామ్, ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ స్కీమ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే విద్యుత్ ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని పెంచాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుస్థిరమైనటువంటి విద్యుత్ సరఫరా అనేటటువంటి దాన్ని చేయాలి. దాదాపుగా ఇందులో 1,12,000 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ని ట్రైన్ చేస్తారట మార్కెట్ తాలూకా అవసరాలను అనుసరించి. ఇందులో 6 ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ని, ముఖ్యంగా ఇందులో బల్బులు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, కుకింగ్ స్టవ్స్, ఇన్వర్టర్ ల్యాంప్స్ ఉన్నాయి. వీటిల్లో ఎక్కడెక్కడ ఇవి బిగిస్తే, ఎక్కడెక్కడ వీటిని ఫిట్ చేస్తే తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్తారట. అలాగే ఊర్జావీర్స్ తాలూకా రోల్ ఏంటంటే వీళ్ళంతా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదో కరెంట్ పోయింది అనుకోండి, ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ పిలుస్తాం కదా, ఆయన చెప్తాడు మనకి, సార్ ఈ బల్బు తీసుకొని ఈ బల్బు వేసుకుంటే మీకు కరెంట్ బిల్ తగ్గుద్దని చెప్తాడు అనమాట. ఇలాంటి ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ని పబ్లిక్కి అవేర్నెస్ చేస్తారు. అలాగే కాస్ట్ సేవింగ్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్, కొన్ని ఎలక్ట్రిక్ డివైజెస్ మనం వాడడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అలా ఇబ్బంది కలగనటువంటి డివైజెస్ని మీరు వాడుకోండి, పర్యావరణానికి మంచి కలిగించండి, అలాగే మీకు డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది అనేటటువంటి అంశాలను వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు ప్రజలకి. సో దీని అదర్ ఇనిషియేటివ్స్తో కలుపుతున్నారు. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ఇనిషియేటివ్ కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లులు కట్టిస్తుంది, అక్కడ ఇలాంటి డివైజెస్ వీటిలన్నింటినీ ఫిట్ చేసేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇట్స్ ఎ కమెండబుల్ స్కీమ్, అందులో డౌట్ లేదు. సో ఇందులో అవుట్కమ్స్ కూడా మనకి ఏమొస్తాయి అనేటటువంటి దాన్ని చెప్తున్నారు. ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ అంటే విద్యుత్ని సేవ్ చేయడం అనేటటువంటి దానిపైన ఇక్కడ అవుట్కమ్ అనేటటువంటిది ఒకటి వస్తుంది, ఎందుకంటే అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి. అలాగే అడ్వాన్స్డ్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీస్ అంటే రానున్నటువంటి రోజుల్లో కొత్త సాంకేతికతల్ని ప్రజలు అలవాటు చేసుకుంటారు. దీంతోపాటు వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేటటువంటివి కూడా వస్తాయి, అంటే బిల్లులు అవన్నీ తగ్గుతాయి. లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే డైలీ లైఫ్ అంటే ప్రతిరోజు మన రోజువారీ జీవితంలో ఎనర్జీ కన్జర్వేషన్ అంటే విద్యుత్ని సేవ్ చేయడం అనేటటువంటిది ఒక స్టాండర్డ్గా మారాలి, డైలీ మన జీవితంలో ఒక భాగంగా మారాలి. దీనివల్ల మనకి సుస్థిర అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ పరికరాలను ప్రజలకు అలవాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకి వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ని రీచ్ అవుతారు. ఇది 5వ టాపిక్. అలాగే బీహార్లో సెక్స్ రేషియో 882కి పడిపోయింది. గతంలో 894 2022-23లో ఉన్నటువంటి ఫీమేల్ సెక్స్ రేషియో అంటే 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా నూతన శిశువుల యొక్క సంఖ్య 882కి పడిపోయింది. ఎందుకు అంటే అమ్మాయిల్ని పుట్టనివ్వకుండా ఫీమేల్ ఫోర్టిసైడ్, సో గర్భస్థ శిశువుల్ని ఆడవారిగా పుట్టేటటువంటి శిశువులను, అమ్మాయిలుగా పుట్టేటటువంటి శిశువులను చంపేస్తున్నారు లేదా గర్భాన్ని తీయించేస్తున్నారు. దీనికి బీహార్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తోంది. ఫీమేల్ ఫోర్టిసైడ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ పేరిట ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఎప్పుడు కూడా మగవాళ్ళు పుట్టితే వాళ్ళు ఏదో మనల్ని బాగు చేస్తారు, అమ్మాయిలు పుడితే మనల్ని ఏదో కట్నాలు కానుకలు ఇచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనేటటువంటి కాన్సెప్ట్లోంచి ప్రజల ముందు బయటికి తీసుకురావాలి. దీనికి ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి. సో ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే భాగంగా ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ఒకటి ఉంది. అంటే సాధారణంగా స్కానింగ్ చేసినప్పుడు అబ్బాయి అమ్మాయి చెప్తారు. సో దీన్ని ప్రొహిబిట్ చేశారు. దీన్ని బాగా ఇంకా టఫ్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీంతోపాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకటి నడుపుతారు. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీము నేషనల్ ప్రోగ్రాము, ఇది 2015లో లాంచ్ అయింది. దీన్ని ఇంకొంచెం బెటర్గా అక్కడ ఇంప్లిమెంట్ చేసి సోషల్ యాటిట్యూడ్స్ అంటే సమాజంలో మనకున్నటువంటి ఆ యాటిట్యూడ్ని మార్చాలి. యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఉమెన్, యాటిట్యూడ్ టువర్డ్స్ ద గర్ల్ చైల్డ్ అనేది మనం మార్చగలిగితే ఈ ఫీమేల్ ఫోర్టిసైడ్ తగ్గుద్ది. ఇది చాలా ప్రమాదకరం అండి.
1000 మందికి 882 మందే అమ్మాయిలు ఉన్నారనుకోండి, రేపు పొద్దున ఇంకా 118 మంది మగవాళ్ళు మిగులుతారు. వీళ్ళు ఏం చేస్తారు? 92 మంది మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఎక్కడ పోతుంది సమాజం? ఎటు పోతుంది? ఇది ఆలోచించుకోవాలి మనం. అలాగే వైశాలి భోజ్పూర్ డిస్ట్రిక్ట్లో మరీ దారుణంగా పడిపోయింది. అలాగే భగల్పూర్ లాంటి ప్రాంతాల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. సో వైశాలిలో వర్స్ట్, వైశాలి అంటే కొంచెం ఢిల్లీకి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది ఇది. సో ఐ వెంట్ టు దట్ ప్లేస్. ఇక్కడ 800 ఉన్నారు. 1000 మంది మగవాళ్లకు 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు. మరీ ఘోరం ఇది. అలాగే బీహార్ హెల్త్ మినిస్టర్ మంగళ్ పాండే ఈయన మోరల్ ఇష్యూ ఆఫ్ ఫీమేల్ ఫోర్టిసైడ్ గురించి చెప్తున్నారు. మోరల్ ఇష్యూ ఆఫ్ ద ఫీమేల్ ఫోర్టిసైడ్ ఏంటి? ఇది కేవలం సమాజంలో వస్తున్నటువంటి ఒక సోషల్ ఈవెల్. ఇది సమాజంలో ఈ రకమైనటువంటి రుగ్మతలను దూరం చేయాలి. సో దీనికి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుపుతామని చెప్తున్నారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో 4.6 crore మిస్సింగ్ ఫీమేల్స్ ఉన్నారట. అంటే మాకు అబ్బాయే కావాలి అనేటటువంటి ఒక దృక్పథంతో 4.6 కోట్ల మంది ఆడవాళ్ళు అక్కడ పుట్టనివ్వకుండా వాళ్ళని చేశారని బీహార్ తాలూకా రిపోర్ట్లు మనకు చెప్తున్నాయి. సో బీహార్ ఫోకస్ ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, ప్రజలకి దీని మీద అవగాహన పెరగాలి. ఆడవాళ్ళు పుడితేనే ప్రపంచం ముందుకెళ్తుంది అనేటటువంటి బేసిక్ సెన్స్ వాళ్ళ బుర్రలోకి పోవాలి. సో ఇది మనం చేయాల్సినటువంటి. థ్యాంక్ యూ. మీ టైం వేస్ట్ చేయకుండా సాధ్యమైన టాపిక్స్ కవర్ చేస్తున్నానని అనుకుంటున్నాను. నాకు వచ్చినటువంటి రెస్పాన్స్ కూడా బాగుంది. ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ దట్ సపోర్ట్స్ మీ.